యెస్. సో సీ హియర్ టీమ్ ప్లేరైట్ అనేది వన్ ఆఫ్ ది టెస్ట్ ఆటోమేషన్ టూల్. ఓకే. ఆటోమేషన్ టూల్‌లో మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా నౌవేడేస్ అంటే లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి మనకి ప్లేరైట్ అనేది ఎక్కువ మార్కెట్‌ని ఆక్యుపై చేస్తూ వస్తుంది. ఎందుకు? ఓపెన్ సోర్స్ అన్నమాట. ఎలాంటి ఫ్రీ టూల్. క్లియర్‌గా చెప్పాలి అంటే ఫ్రీ టూల్ మనము పేమెంట్స్ చేసి ఆటోమేషన్‌కి యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ సిమిలర్ టు సెలీనియం. సెలీనియం ఫ్రీ టూలే అండ్ ప్లేరైట్ కూడా ఫ్రీ టూల్. ఓకే. ఈ ప్లేరైట్ ఆటోమేషన్ టూల్‌ని మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. సో, మనం 2020లో ఫుల్లీ పాండమిక్‌లో ఉన్నాం టీమ్. 21, 20 ఆ టైంలో. బట్ 22, 23, 24 ఆ టైం నుంచి మనకి ప్లేరైట్‌కి హైరింగ్స్‌కి అండ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. ఓకే. సో, ప్లేరైట్‌ని మేజర్‌గా సెలీనియంతోని కంపేర్ చేద్దాం. ఎందుకు అంటే సెలీనియము ఫ్రీ టూలే అండ్ ప్లేరైట్ కూడా ఫ్రీ టూలే. ఈ రెండిటికి మేజర్‌గా ఉన్న పాయింట్స్ ఏంటి? ఓకే. ఎందుకు మార్కెట్ క్లియర్‌గా చెప్పాలి అంటే ఫ్యూచర్‌లో ప్లేరైట్ వచ్చేసి సెలీనియం ప్లేస్‌ని కంప్లీట్‌గా రీప్లేస్ చేసే ఛాన్సెస్ గాని ఉన్నాయి. ఓకే. బికాస్ సో, ప్లేరైట్‌లో చాలా చాలా గుడ్ ఫీచర్స్ ఉన్నాయి కంపేర్ టు సెలీనియం. ఓకే. సో, మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చున్నారు కాబట్టి యూ నో హౌ టు బిల్డ్ ద టెస్ట్ కేసెస్. మీ టెస్ట్ కేసెస్‌ని డెవలప్ చేయడం ఎలా అండ్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, వాలిడేషన్స్ ఎలా చేయాలి? ఎవ్రీథింగ్ యూ నో క్లియర్‌లీ. రైట్? బట్ రైట్ నౌ టీమ్ సో హియర్ ఏంటి మనకిక్కడున్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సెలీనియం ప్లేరైట్ యొక్క అడ్వాంటేజెస్ డిస్కస్ చేసుకుందాం. లేటర్ మనము ప్లేరైట్‌ని సెలీనియంతో కూడా కంపేర్ చేద్దాం. హ్మ్. సో ప్లేరైట్‌ని యూజ్ చేసుకొని క్రాస్ బ్రౌజింగ్ టెస్టింగు, ప్లాట్‌ఫార్మ్ టెస్టింగు అండ్ యూ కెన్ యూజ్ డిఫరెంట్ కోడింగ్ లాంగ్వేజెస్. సో మనకి ప్రతి అప్లికేషన్‌కి కంపాటబుల్‌గా ఉండేటట్టు మీరు ప్లేరైట్‌లో ఏ టైప్ ఆఫ్ కోడింగ్ అయినా రాసి ఆటోమేషన్ స్క్రిప్ట్‌ని డెవలప్ చేయొచ్చు. ఎయిదర్ జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, జావా, పైథాన్ ఆర్ .NET. అనుష కంపల్సరీగా కోడింగ్ రాయాలా అంటే యెస్. కంపల్సరీ వి హావ్ టు రైట్ ఎ కోడ్ హియర్. మనం కంపల్సరీగా కోడింగ్ రాసే టెస్ట్ కేసెస్‌ని డిఫైన్ చేస్తాం. క్లియర్? ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈ 3 పాయింట్స్ ఏవైతే మెన్షన్ చేశానో దీస్ ఆర్ కామన్ ఫర్ సెలీనియం, ప్లేరైట్. సెలీనియంలోను, ప్లేరైట్‌లోను ఇవి 3 కామన్‌గా ఉన్న ఫీచర్స్ అన్నమాట. సో, అడిషనల్‌గా ప్లేరైట్‌లో ఉన్న ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుంటే, మొబైల్ అప్లికేషన్స్‌ని టెస్టింగ్ చేయొచ్చు. మొబైల్ వెబ్. ప్లేరైట్ మనకొక అల్టిమేట్ ఫీచర్ ఇస్తుంది. యూ కెన్ డూ మొబైల్ వెబ్ టెస్టింగ్. సో, నేటివ్ అప్లికేషన్స్‌కి టెస్టింగ్ వర్క్ చేయదు ప్లేరైట్. బట్ మొబైల్ వెబ్ బ్రౌజర్ టెస్టింగ్ అయితే మనకి పాసిబిలిటీ ఉంటుంది ప్లేరైట్‌లో. ఓకే. అండ్ ఏపీఐ టెస్టింగ్ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, మనకి ప్లేరైట్‌లో ఇన్‌బిల్ట్ ఏపీఐస్ ఉంటాయి. ఇన్‌బిల్ట్ ఏపీఐస్‌ని యూజ్ చేసుకొని మనం బ్యాక్ ఎండ్ ఏపీఐ టెస్టింగ్ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు ప్లేరైట్‌లో. ఇది ఇంకొక అడ్వాంటేజ్ థింగ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ప్లేరైట్‌లో మనకి ఆటో వెయిట్ ఉంటుంది. సో, మనకి ఆటోమేషన్ స్క్రిప్ట్ అసింక్రోనస్ మోడ్‌లో రన్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆటో వెయిట్ అనేది యూజ్ చేసుకుంటాము. ఇది ఇన్‌బిల్ట్ ఉంటుంది ప్లేరైట్‌లో. సో, దీనివల్ల మనకేమవుతుంది అంటే స్టాటిక్ వెయిట్స్, డైనమిక్ వెయిట్స్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా కంట్రోల్ లోడ్ అంటే ఎలిమెంట్ లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ చేస్తుందన్నమాట. సో, ఈ ఆటో వెయిట్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ రెడ్యూస్ ద ఎగ్జిక్యూషన్ టైమ్. సో, మీరు సెలీనియంలో ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంటే, ప్లేరైట్‌లో వితిన్ 5 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. సో, మనకి ఎగ్జిక్యూషన్ టైమ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ప్లేరైట్‌లో ఉన్న ఇంకొక అల్టిమేట్ ఫీచర్ ఏంటి అంటే, మనం కాంప్లెక్స్ ఎలిమెంట్స్‌ని కూడా డీల్ చేయొచ్చు. సో, కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే, సో, ఈజీలీ మనము షాడో డోమ్ అప్లికేషన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం,
ట్రిక్కీగా ఉన్న టూల్స్ ని మనం ఇన్స్పెక్ట్ చేసుకొని కంట్రోల్స్ ని ఎలిమెంట్ యొక్క ఫీచర్స్ ని క్యాప్చర్ చేయడం కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అనదర్ ఫీచర్ ఏంటి అంటే ప్లే రైట్ ని యూజ్ చేసుకొని వీ కెన్ డూ అ ప్యారలల్ టెస్టింగ్. మనకు ప్యారలల్ టెస్టింగ్ కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ టూ మోర్ ఫీచర్స్ ఇస్ దట్ బిల్ట్ ఇన్ రిపోర్టింగ్స్ ఉంటాయి ప్లే రైట్ లో మనకి బిల్ట్ ఇన్ రిపోర్ట్స్. సో మీరు బిల్ట్ ఇన్ రిపోర్ట్స్ యొక్క ఫీచర్స్ ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే డైరెక్ట్లీ యూ కెన్ ఎక్స్పోర్ట్ ద రిపోర్ట్. సో మనకి ఇక్కడ వచ్చేసి మేజర్లీ వీ డూ హ్యావ్ హెచ్టిఎంఎల్ జేసన్ అండ్ జే యూనిట్ రిపోర్ట్స్. ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయంటే హెచ్టిఎంఎల్ జే యూనిట్, ఓకే, అండ్ జేసన్ ఫార్మాట్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా అనుష మనకి థర్డ్ పార్టీ టూల్స్ తో ఏమన్నా ఇంటిగ్రేషన్ అయ్యి రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు అంటే ఎస్, అలూర్తో మీరు డైరెక్ట్ ఇంటిగ్రేట్ అయ్యి మనము రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్. ఇవి కాకుండా ప్లే రైట్ లో ఇంటర్నల్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. సో హియర్ ఈ ఇంటర్నల్ ప్లగ్ఇన్స్ అనేవి మనకి చాలా చాలా యూజ్ అవుతాయి టీమ్. ఒక్కొక్క ప్లగ్ఇన్ ఏంటి అనేది జస్ట్ నోట్ చేస్తాను, దాని యొక్క అడ్వాంటేజ్ అనేది మెన్షన్ చేస్తాను. ద వన్ థింగ్ ఈస్ ఏ ఇన్స్పెక్టర్. సో ఇన్స్పెక్టర్ అనే ప్లగ్ఇన్ ఏం చేస్తుంది ఇన్బిల్ట్ గా అంటే ఇట్ హెల్ప్ ద టెస్ట్. సో మనకి టెస్ట్ కేస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, సో క్లిక్ పాయింట్స్ ఏంటి, వెరిఫికేషన్ పాయింట్స్ ఏంటి అనేది ఇన్స్పెక్షన్ లో మనకి ఈజీగా రికగ్నైజేషన్ కోసం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ is CodeGen. CodeGen is nothing but రికార్డ్ యాక్షన్స్. మనం యాక్షన్స్ ని రికార్డ్ చేసుకొని టోస్కాలో ప్లే రైట్ లో అంటే మీరు అప్లికేషన్ తో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎన్ఓపి కామర్స్ ఓపెన్ చేశాను అనుకోండి. ఈ ఎన్ఓపి కామర్స్ తో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనకి CodeGen ఏమవుతుందంటే బ్యాక్ అండ్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దిస్ CodeGen ఫీచర్. మన ఇంటరాక్షన్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఆటోమేటెడ్ స్క్రిప్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ మాన్యువల్ గా కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు స్క్రిప్ట్ రాయడానికి. ద లాస్ట్ వన్ ఈస్ యువర్ ట్రేస్ వ్యూవర్. సో ట్రేస్ వ్యూవర్ వల్ల మనకున్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కడ ఎర్రర్ వస్తుంది, నేను స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే క్లయింట్ ఏం అడుగుతున్నారు, ఐ వాంట్ అ స్క్రీన్ షాట్ అని అడుగుతున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద స్క్రీన్ షాట్ దెన్ యూస్ ట్రేస్ వ్యూవర్. నాట్ ఓన్లీ స్క్రీన్ షాట్స్ టీమ్, మన కంప్లీట్ ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన లాగ్ డేటా, ఇన్ కేస్ ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన ఫ్లో రికార్డ్. సో ద రికార్డింగ్ ఆఫ్ ది ఫ్లో, రికార్డింగ్ అంటే MP4 ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఈ MP4 ఫైల్స్ ని కూడా మనము ఒక రిఫరెన్స్ గా యూజ్ చేసుకొని క్లయింట్స్ కి షేర్ చేయొచ్చు. సో మీరు ప్లే రైట్ ని సెలీనియం ని దగ్గరగా పెట్టి చూస్తే మనకి ప్లే రైట్ లోను సెలీనియం లోను కామన్ గా ఉన్న ఫీచర్స్ ఇవి, బట్ ఎక్స్ట్రాగా ప్లే రైట్ లో ఉన్న లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. క్లియర్? Yes, go ahead. ఓకే. సో ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఆటోమేషన్. సో ఇక్కడ చాలా మంది మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చున్నారు అండ్ కొంతమంది ఆటోమేషన్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు. సో ఇక్కడ ఐ జస్ట్ నోటెడ్ అ కపుల్ ఆఫ్ పాయింట్స్. ప్లే రైట్ లో వర్క్ చేయాలంటే మనకి ఇన్స్టాలేషన్ విజువల్ స్టూడియో టూల్ ని యూజ్ చేస్తాము స్క్రిప్ట్స్ రాయడానికి. సో టైప్ స్క్రిప్ట్ లో మనం స్క్రిప్ట్ అనేది రాస్తాం. ఇనీషియల్ గా వి జస్ట్ లర్న్ ద టైప్ స్క్రిప్ట్. ఓకే. ఈ ట్రైనింగ్ సెషన్ లో మనం మేజర్ గా నేర్చుకునేది ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ అన్నమాట. సో జావా స్క్రిప్ట్ కన్నా కూడా టైప్ స్క్రిప్ట్ చాలా పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ రికమెండెడ్ వన్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా ఎవరికైతే టైప్ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి టైమింగ్స్ టీమ్ వీక్లీ మనకి డైలీ 7 to 8 PM ఉంటుంది. స్టార్టింగ్ దిస్ వీక్ మాత్రమే మనకి ఆల్మోస్ట్ 9 to 10 ఉంటుంది. బట్ లేటర్ ఆన్ విల్ చేంజ్ ద టైమింగ్స్ టీమ్. టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి. ఈ టైమింగ్స్ వచ్చేసి 7 to 8 ఉంటుంది.
Clear? Team, అర్థమైంది అందరికి? Yes, it's clear. ఓకే. సో ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, లెట్ మీ షో యూ ఇన్ డీటెయిల్. ఆటోమేషన్ టీమ్ కి రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది? టెల్ మీ ఎనీ వన్ ఆఫ్ యూ ఇఫ్ యూ నో. ఐ థింక్ సెలీనియం పీపుల్ ఉన్నారు కదా, మనకి ఆటోమేషన్ కి రిక్వైర్మెంట్ ఎలా వస్తుందండి? డైరెక్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని షేర్ చేస్తారా? I just want to hear answers from you guys only. When based on the possibility of the test cases, I think which one is automatable or when we created the test cases, right? సో అప్పుడు బేస్డ్ ఆన్ ఏవి ఆటోమేటబుల్ అవుతాయి, ఏవి ఆటోమేటబుల్ కావు, సపరేట్ చేసుకొని సో దెన్ వీ కెన్ స్టార్ట్ రైట్ ఫర్ ద స్క్రిప్టింగ్. ఓకే. సో ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ లో మనం మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఏమైనా డెవలప్ చేస్తామా? ఫస్ట్ పాయింట్ మాన్యువల్ టెస్టింగ్. సో మనం ఆటోమేషన్ టెస్టర్స్ కదా, మాన్యువల్ టెస్టింగ్ లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతాము? రియల్ టైం సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఆటోమేషన్ యొక్క వర్క్ ఫ్లో అనేది తెలియదు కాబట్టి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో ఇన్ రియల్ టైం. వర్క్ ఫ్లో ఇన్ రియల్ టైం. సో మనకి రియల్ టైంలో ఆటోమేషన్ యొక్క వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ నేను ఇక్కడ మీకు పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యేలాగా నోట్ చేస్తాను. ఇన్ కేస్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. సో ద పాయింట్ ఈస్ హియర్. ఫస్ట్ మాన్యువల్ టెస్ట్ కేసు డాక్యుమెంట్. మాన్యువల్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ ఎవరైతే ఆటోమేషన్ టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నారో మేజర్ గా మనకి రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే మాన్యువల్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్. ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోండి మాన్యువల్ టెస్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 టెస్ట్ కేసెస్ డెవలప్ చేశారు అనుకుందాం. అంటే టెస్ట్ కేస్ డాక్యుమెంట్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాం కదా, సినారియో, నెంబర్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ డేటా. మాన్యువల్ టెస్టింగ్ లో మనము ఎక్సెల్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం కదా, ఐడియా ఉందా? టీమ్ రెస్పాన్స్ ఎస్ కదా. సో ఈ మాన్యువల్ టెస్ట్ కేస్ డాక్యుమెంట్ తీసుకొని ఆటోమేషన్ ఫీజబుల్ ఎనాలిసిస్ చేస్తారు. ఫీజబిలిటీ ఎనాలిసిస్ అంటే ఏంటి? ఈ 150 టెస్ట్ కేసులో ఏ టెస్ట్ కేసెస్ ని మనము ఆటోమేట్ చేయొచ్చు, ఎన్ని టెస్ట్ కేసెస్ ని మనము మాన్యువల్ ఇంటరాక్షన్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది, అంటే ఏ సినారియోస్ ని మనం ఆటోమేట్ చేయలేము. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే. సో లెట్ us assume టీమ్ ఆటోమేషన్ ఫీజబిలిటీ ఎనాలిసిస్ పర్ఫామ్ చేసిన తర్వాత ఒక 100 టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ కి పాసిబుల్ అనుకోండి. ఈ 100 టెస్ట్ కేసెస్ ని ఎవరికి ఇస్తారు? డైరెక్ట్ గా ఆటోమేషన్ టీమ్ కి అసైన్ చేస్తారు. ఎలా అసైన్ చేస్తారు? ఇక్కడ అగైన్ 2 అప్రోచెస్ టీమ్. ఎలా అసైన్ చేస్తారు? వన్ థింగ్, డైరెక్ట్ గా దే జస్ట్ క్రియేట్ అ డైరెక్ట్ షేర్ ద డాక్యుమెంట్. ఏదైతే టెస్ట్ కేస్ టెంప్లెట్ ఉందో ఇన్స్టెడ్ ఆఫ్ డాక్యుమెంట్ టెస్ట్ కేస్ టెంప్లెట్ అని మెన్షన్ చేద్దాం. ఏదైతే టెస్ట్ కేస్ టెంప్లెట్ ఉందో ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేస్ టెంప్లెట్ ని ఆటోమేషన్ టీమ్ కి వయా అవుట్లుక్ ద్వారా షేర్ చేస్తారు. అండర్స్టాండ్ దిస్ ఫస్ట్ పాయింట్? ఎస్. అవుట్లుక్ ద్వారా షేర్ చేసి క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఎవరెవరు ఎన్ని టెస్ట్ కేసెస్ పైన వర్క్ చేయాలి. సో మంత్లీ టార్గెట్ ఇస్తారు, లేదు అంటే అజైల్ వర్క్ ఫ్లో అయితే వీక్లీ ఇన్ని టెస్ట్ కేసెస్ కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ అనేది డిఫైన్ చేస్తారు. ఓకే. నా కమింగ్ బ్యాక్ టు హియర్, ఇది ఒక అప్రోచ్. డైరెక్ట్ గా అవుట్లుక్ లో ఎక్సెల్ ఫైల్ అటాచ్ చేసి ఎవరు అంటే ఆటోమేషన్ టీమ్ మొత్తానికి స్ప్లిట్ చేస్తారు 100 టెస్ట్ కేసెస్ ని. ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 5 మెంబర్స్ డివైడెడ్ బై 100 టెస్ట్ కేసెస్ స్ప్లిట్ చేసి ఒక్కొక్కరికి ఇన్ని టెస్ట్ కేసెస్ అనేవి అసైన్ చేస్తారు. సో ఈ అసైన్ చేసిన టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఆటోమేషన్ టీమ్ వర్క్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అనదర్ జీరాలో అప్రోచ్ కూడా అదే చేస్తారు కదా
ఎస్, దట్ ఈస్ అనదర్ అప్రోచ్. అనదర్ అప్రోచ్ ఏంటి అంటే టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లో ఇస్తారు. వాట్ ఈస్ ద టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్? మీరు ఈ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్లో ఏదైనా టూల్ ని యూస్ చేసుకోండి, జీరా కానీ ఆర్ హెచ్పిఏఎల్ఎం కానీ ఆర్ అజూర్ డెవాప్స్ కానీ. సో వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్క టూల్స్ యూస్ చేస్తారండి. సో ఏ టూల్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ద జస్ట్ క్రియేట్ ద స్టోరీస్. సో స్టోరీస్ క్రియేట్ చేసి ఈ స్టోరీలో ద నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని అటాచ్ చేస్తారు, ఆర్ వన్ టెస్ట్ కేస్ ఆర్ మోర్ దెన్ వన్ టెస్ట్ కేస్, ఇట్ డిపెండ్స్ అన్నమాట. క్రియేట్ చేసిన స్టోరీని ఆటోమేషన్ టీమ్ కి అసైన్ చేస్తారు. సో ఆటోమేషన్ టీమ్ కి ఎలా అసైన్ చేస్తారు? ఎంటైర్ టీమ్ కి ఇస్తారా? ఓన్లీ పర్సన్ మెంబర్ కి ఒక్క పర్సన్ కి ఇస్తారా? ఓన్లీ 1%. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టోరీలో ఏదర్ ఒక టెస్ట్ కేస్ ఉండొచ్చు ఆర్ మోర్ దాన్ 1 ఉండొచ్చు. ఓకే, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. బట్ మేజర్గా ఏంటంటే ఒక స్టోరీకి ఒక టెస్ట్ కేసు అసైన్ చేసి ఆ స్టోరీకి వెయిటేజ్ ఇస్తారు. సో ఎంత వెయిట్? 2 పాయింట్స్, అంటే ఈజీనా, కాంప్లికేటెడా, మోడరేటా ఏంటి అనేది పాయింటర్స్ రూపంలో డిఫైన్ చేస్తారు. ఇది టెస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీ అన్నమాట. అండర్స్టాండ్? లెట్ మీ రిపీట్. మనం రియల్ టైంలో ఆటోమేషన్ వర్క్ ఫ్లో కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రియల్ టైంలో ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ పీపుల్ ఏదైతే డెవలప్ చేస్తారో టెస్ట్ కేసెస్, ఆ టెస్ట్ కేసెస్ని తీసుకొని టెస్ట్ లీడ్, ఎవరైతే టెస్ట్ లీడ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు, టెస్ట్ లీడు, టెస్ట్ మేనేజరు, డెవలపర్స్ టీమ్, డెవలప్మెంట్ లీడ్, సో దే ఆల్ ఇన్వాల్వ్ హియర్ టు ఫిల్టర్ ద ఫిజబిలిటీ అనాలిసిస్ ఆటోమేషన్. లేదు అంటే డైరెక్ట్ గా ఆటోమేషన్ లీడ్ ఫీజిబిలిటీ అనాలిసిస్ చేసి 100 టెస్ట్ కేసెస్ ని పుల్ తీస్తారు. ఎందుకు? ఈ 100 టెస్ట్ కేసెస్ ని ఆటోమేషన్ చేయొచ్చు అని. ఏదైతే తీస్తారో ఈ 100 టెస్ట్ కేసెస్ ని ఆటోమేషన్ టీమ్ కి అసైన్ చేస్తారు. ఎలా అసైన్ చేస్తారు? ఒకటి డైరెక్ట్ గా మెయిల్ షేర్ చేస్తారు. అనదర్ థింగ్ ఏంటి అంటే డైరెక్ట్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ని యూస్ చేసుకొని ఒక్కొక్కరికి ఇన్ని సినారియోస్ వర్క్ చేయాలి పర్ స్ప్రింట్ అనేది అసైన్ చేస్తారు. క్లియర్ అప్ టు హియర్? ఇది కంప్లీట్ రియల్ టైం వర్క్ ఫ్లోటి. అర్థమైంది అందరికి? ప్లీజ్ రెస్పాండ్. సో ఆటోమేషన్ వర్క్ ఫ్లో క్లియర్ కదా? ఓకే. వన్స్ మనకి రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మన రోల్ ఏంటి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. లెట్ us assume మీకు ఆటోమేషన్ టెస్ట్ కేసు అసైన్ చేశారు. ఇప్పుడు మీ రోల్, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఇక్కడ? మన యొక్క రోలు, రెస్పాన్సిబిలిటీ ఏంటి? లెట్ us assume నాకు ఒక టెస్ట్ కేసు అసైన్ చేశారు. సో ఈ టెస్ట్ కేస్ అనేది ఏంటి? ఆల్రెడీ డెవలప్డ్ మాన్యువల్ టెస్ట్ కేస్, అవునా కదా? అంటే మాన్యువల్ టెస్టింగ్ లో ఇది పాస్ అయి ఉంటుంది కదా, కరెక్ట్? Yes. ఏ ఆటోమేషన్కి వెళ్ళినా సేమ్ థింగ్ ఉంటుంది. ఎస్, ఇది ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ లో పాస్ అయి ఉంటుంది. ఓకే, సో మన రోల్ ఏంటి? మనం ఆటోమేషన్ టీమ్ కదా, మనకి ఈ ఫంక్షనాలిటీ అంత ఐడియా ఉండదు. బికాస్ వీఆర్ నాట్ అ ఫంక్షనల్ కన్సల్టెంట్, అంటే మాన్యువల్ టెస్టర్స్ కాదు కదా. సో ఆటోమేషన్ టెస్టర్ గా మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రీడ్ ఆర్ అండర్స్టాండ్ ద టెస్ట్ కేస్ ఫ్లో. టెస్ట్ కేస్ ఏం చెప్తుంది, ఏ స్టెప్స్ ని ఆటోమేట్ చేయాలి అనేది అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం? లైన్ బై లైన్ రీడ్ చేస్తూ అర్థం చేసుకుంటాం. అదర్వైజ్ అనదర్ అప్రోచ్ ఏంటి అంటే లైన్ బై లైన్ ని అప్లికేషన్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఫంక్షనాలిటీ తెలుసుకుంటాం. సో అనుష, ఫంక్షనాలిటీ తెలుసుకోవడం అంత అవసరమా అంటే ఎస్ టీమ్, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. మనకి ఏది ఆటోమేట్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటే మీరు ఒక 1 అవర్ లో ఆటోమేట్ చేయాల్సిన సినారియోని ఒక 5 minutes లో ఆటోమేట్ చేస్తారు. అండర్స్టాండ్? ఇన్ కేస్ మీకు ఫ్లో క్లియర్ గా లేదనుకోండి, ఒక టెస్ట్ కేస్ కి మీరు మోర్ దాన్ 2 hours 3 hours కూడా స్పెండ్ చేస్తారు. ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ ఫ్లో అనేది ఆటోమేట్ చేసేటప్పుడు ఇష్యూ వస్తుంది అన్నమాట. క్లియర్? Yes, Amish. సో ఏ ఆటోమేషన్ అయినా
ఇక్కడ నేను ఓన్లీ ప్లే రైట్ ఒక్కటే చెప్పట్లేదు. మీరు ఏ ఆటోమేషన్ టూల్‌ని మార్కెట్‌లో కన్సిడర్ చేసినా, నాట్ ఓన్లీ సెలీనియం కానీ, ప్లే రైట్ కానీ, ఆర్ టోస్కా కానీ, రాఫ్ట్, కుకుంబర్ ఫ్రేమ్‌వర్క్స్ కానీ, ఎనీ ఆటోమేషన్ టూల్, వర్క్ సాఫ్ట్ కానీ, ఏ ఆటోమేషన్ టూల్‌ని మీరు కన్సిడర్ చేసుకున్న సేమ్ వర్క్ ఫ్లో ఉంటుంది. క్లియర్? Yes. Yes. ఏ ఆటోమేషన్. Absolutely. సో, నేను కంప్లీట్‌గా మీకొక క్వెషన్ ఉండొచ్చు. మేము కంప్లీట్‌లీ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చాము. మాన్యువల్ టెస్టింగ్‌లో ఎలాంటి కోడింగ్ ఉండదు. సో, మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్, సివిల్ బ్యాక్‌గ్రౌండ్. సో, మీరిక్కడ కోడింగ్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు టీమ్. సో, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. లెర్న్, ఇన్ డెప్త్. ఇన్ డెప్త్‌గా నేర్చుకోండి. అండ్ దెన్ ఇంప్లిమెంట్ అకార్డింగ్‌లీ. దట్స్ ఇట్. సో, టైప్ స్క్రిప్ట్ మనకి ప్లే రైట్‌లో మేజర్‌గా మీరు మార్కెట్‌లో చూస్తే యూ కెన్ గో విత్ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ ఓన్లీ. మోస్ట్ ఆఫ్ ది ఓపెనింగ్స్ టైప్ స్క్రిప్ట్‌కే ఉన్నాయి. సో, డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్. సమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ వాళ్ళు పైథాన్ నేర్చుకోండి, జావా నేర్చుకోండి, జావా స్క్రిప్ట్, డాట్ నెట్ అంటారు గానీ బట్ ఇట్ కంప్లీట్‌లీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్. బట్ ఇనీషియల్‌గా మన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ట్రాన్సిషన్ చేసుకునే టైంలో ఇనీషియల్లీ లెర్న్ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత సో, ఇన్ కేస్ వాళ్ళ ప్రాజెక్ట్‌కి నీడ్ ఉంటే ట్రైన్ యూ ఆన్ ది రెస్పెక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లియర్? Yes. సో, యెస్. వన్ మోర్ పాయింట్. సో, మనం ప్లే రైట్‌ని యూజ్ చేసుకొని అనుష జావా ఉంది, జావా స్క్రిప్ట్ అంటున్నారు, టైప్ స్క్రిప్ట్ అంటున్నారు, పైథాన్ అంటున్నారు అండ్ డాట్ నెట్ అంటున్నారు. సో, నేను ఏది నేర్చుకుంటే నాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయంటే ఒక పర్సను ఇవన్నీ నేర్చుకున్నా కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజన్. ఇనీషియల్‌గా ప్లే రైట్ ఆటోమేషన్‌లో ఒక టెక్నాలజీ ఆర్ ఒక పర్టిక్యులర్ కోడింగ్ పైన ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోండి. ఓకే. వన్స్ మీకిది ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరు ఏ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్‌లో స్క్రిప్ట్ రాయాలి అన్నా మీకు ఈజీ అవుతుంది. ఇనీషియల్లీ టార్గెట్ వన్ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ ఓన్లీ థింగ్. అండ్ మార్కెట్‌లో మేజర్‌గా ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్టే ఉంది. ఎందుకు ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్? నేను ఆల్రెడీ నిన్న మీకు డెమో సెషన్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ప్లస్ టైప్ స్క్రిప్ట్. సారీ, ద టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ప్లస్ టైప్ స్క్రిప్ట్. ఇది ఫార్ములా టీమ్. టైప్ స్క్రిప్ట్‌లోనే మీకు 2 టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్. 2 ఒకటే నన్నడిగితే. 2 ఒకటే. కానీ ఇక్కడ టైప్ స్క్రిప్ట్‌లో కొన్ని ఎక్స్‌ట్రా ఫంక్షన్స్‌ని, ఫీచర్స్‌ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు యాడ్ చేశారు అంతే. క్లియర్? ఇక్కడ ఇంకొక క్వెషన్ రావచ్చు. ఎందుకు అనుష టైప్ స్క్రిప్ట్‌లో యాడ్ చేయడం? డైరెక్ట్‌గా జావా స్క్రిప్ట్‌లోనే యాడ్ చేయొచ్చు గదా! ఆల్రెడీ నేను డిస్కస్ చేసుకున్నాం. డైరెక్ట్‌గా జావా స్క్రిప్ట్‌లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏదైతే ఎక్స్‌ట్రా ఫీచర్స్‌ని, ఫంక్షన్స్‌ని యాడ్ చేయాలనుకున్నారో ఇందులోనే యాడ్ చేయొచ్చు కదా! ఎందుకు టైప్ స్క్రిప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేశారు? సో, టీమ్ జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే ఆర్ నాట్ అలో మైక్రోసాఫ్ట్ పీపుల్ టు అప్డేట్ దేర్ జావా స్క్రిప్ట్ కోడ్. అండర్‌స్టాండ్? One second టీమ్. క్లియర్ గైస్? సో, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే ఆర్ నాట్ అలో మైక్రోసాఫ్ట్ టీమ్ డైరెక్ట్‌లీ టు అప్డేట్ ద స్క్రిప్ట్ ఇన్ జావా. సో, జావా స్క్రిప్ట్‌లో డైరెక్ట్‌గా ఎక్స్‌ట్రా ఫీచర్స్‌ని, ఫంక్షన్స్‌ని యాడ్ చేయడానికి అలో చేయట్లేదు. ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే జావా స్క్రిప్ట్ ఇట్ ఆల్వేస్ ఫాలోస్ ద ఎక్మా స్క్రిప్ట్ రూల్స్ టీమ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మార్కెట్‌లో ES6, ES7 ఈ వెర్షన్స్ ఉంటాయి.
What is ES6, ES7, ES8? Versions. సో సి హియర్ టీమ్ జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ఎక్మా స్క్రిప్ట్ ఏమంటారు ఎక్మా స్క్రిప్ట్. సో నేను మీకు డయాగ్రామ్ రిప్రజెంటేషన్ కూడా క్లియర్ గా ఉంచాను కదా. లెట్ మీ షో యూ అగైన్. ఈరోజు కొంతమంది న్యూగా జాయిన్ అయ్యారు కదా, ద పీపుల్ అట్లీస్ట్ దే అండర్స్టాండ్. ఎస్, ఈజ్ ఎవ్రీ వన్ ఏబుల్ టు సీ దిస్ డయాగ్రామ్? No. No, Anush. No, Anush. అందరికి కనిపిస్తుందా ఇప్పుడు? లేదండి, కనిపించట్లేదు. ప్రీవియస్ పేజ్ ఓన్లీ we can see. నౌ లేదు. Now we can see. you guys able to see, right? Yes. Yes. So Now we see can see. here, why TypeScript? So TypeScript JavaScript రెండు ఒకటే. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓపెన్ సోర్స్ టూల్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్న టైంలో ఏంటి అంటే ఆటోమేషన్ కి సూటబుల్ అయ్యేలాగా కొన్ని ఫంక్షన్స్ ని, ఇన్బిల్ట్ ఫీచర్స్ ని, ఫంక్షన్స్ ని జావా స్క్రిప్ట్ లో యాడ్ చేయడానికి ట్రై చేశారు. బట్ జావా స్క్రిప్ట్ అనేది డిఫాల్ట్ గా ఎక్మా స్క్రిప్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతుంది. సో ఎక్మా స్క్రిప్ట్ ఈస్ నాట్ అలౌడ్ టు మాడిఫై ఎనీథింగ్ ఇన్ అ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ లో ఎలాంటి ఫీచర్స్ ని మాడిఫై చేయడానికి దే ఆర్ నాట్ అలౌడ్. సో ఏం చేశారు మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళు? సో మైక్రోసాఫ్ట్ టీమ్ జస్ట్ టేక్ ద పుల్ ఆఫ్ జావా, సేమ్ జావా స్క్రిప్ట్ ని తీసుకొని ప్లస్ కొన్ని ఎక్స్ట్రా ఫంక్షన్స్ ని, ఫీచర్స్ ని యాడ్ చేశారు ఇక్కడ. అండర్స్టాండ్? కొన్ని Anusha, ఎక్స్ట్రా can I ఫీచర్స్ ని, ask one ఫంక్షన్స్ ని question? యాడ్ చేశారు. యా, So as you earlier mentioned, right, అంటే Playwright is only supporting web-based browsers and mobile-based browsers only, right? Why it yes. is not supporting for mobile-based applications, I mean apps? The native applications కి సపోర్ట్ చేయదు బికాస్ ద ప్లేరైట్ ఇట్ ఆల్వేస్ వర్క్ బేస్డ్ ఆన్ ది మల్టిపుల్ బ్రౌజర్ ఇంజన్స్ ఓన్లీ, నాట్ అ నేటివ్ అప్లికేషన్స్. ఓన్లీ ఇంజన్స్, బ్రౌజర్ ఇంజన్స్, ఎదర్ క్రోమియం, ఫైర్ ఫాక్స్ ఆర్ వెబ్ కిట్. క్లియర్? Yeah, clear. బట్ But సెలీనియం లో question is, మనము సపరేట్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయొచ్చా? through No. Appium we can use, right? Mobile applications through Appium only we can, not with Selenium. Appium is a different one, right? Yes. Appium is a different, that is not a part of Selenium, correct? Correct. ప్లేరైట్ లో ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏంటి? మొబైల్ బ్రౌజర్ ని టెస్టింగ్ చేయగలం కానీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్, నేటివ్ అప్లికేషన్స్ ని మనం టెస్టింగ్ చేయలేము. దిస్ ఈస్ నాట్ గుడ్ టు సపోర్ట్ నేటివ్ అప్లికేషన్స్. ప్లేరైట్ సపోర్ట్ చేయదు. ఓకే, సో ప్లేరైట్ ఈస్ ఓన్లీ బిల్డ్ ఓన్లీ ఫర్ ద బ్రౌజర్ టెస్టింగ్. ఓకే, Got it. సో సీ హియర్ ద ప్లేరైట్. సో ఎందుకు ప్లేరైట్ వాళ్ళు టైప్ స్క్రిప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే దే జస్ట్ యాడెడ్ జావా స్క్రిప్ట్ ప్లస్ సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ అండ్ దే రిలీజ్ టు ద మార్కెట్ విత్ నేమ్ యాజ్ ఎ టైప్ స్క్రిప్ట్. క్లియర్? టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ రెండు ఒకటేనండి. మీరు ఒకటి నేర్చుకున్న మీకు ఆటోమేటిక్ గా రెండోది కూడా అలో చేస్తుంది. యూ నో నీడ్ టు బోదర్ అబౌట్ దీస్ థింగ్స్. సో ద కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్లయితే ఎంటైర్ దిస్ ట్రైనింగ్ సెషన్ లో లెట్ మీ షో యూ ఇన్ డీటెయిల్. మనకి డైలీ క్లాస్ నోట్ ఉంటుంది, అలాంగ్ విత్ ద మెటీరియల్ కూడా ఉంటుంది. సో మీకు మెటీరియల్లో ఇంటూ ఈచ్ కాన్సెప్ట్ వైజ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ some interview questions కూడా ఉంటాయి. I just want to show you guys. Yeah. So I'm just opening this one. So here మీరు ఇక్కడ చూడొచ్చు టైప్ స్క్రిప్ట్ కి సంబంధించిన డేటా టైప్స్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుంది. ఇనీషియల్ గా స్టార్టింగ్ 2 weeks, 2.5 weeks మనం ప్లేరైట్ సంబంధించిన టైప్ స్క్రిప్ట్ కోడింగ్ అనేది నేర్చుకుంటాము. వన్స్ యూ లర్న్ ద టైప్ స్క్రిప్ట్ కోడ్, ఈ టైప్ స్క్రిప్ట్ కోడ్ ని యూజ్ చేసుకొని
ప్లే రైట్ లో మనం టెస్ట్ కేసెస్ ని ఎలా ఆటోమేట్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ట్రైనింగ్ టీమ్, ఈ ట్రైనింగ్ కి సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి ఆల్మోస్ట్ 45 days నుంచి 50 days వరకు ఉంటుంది. క్లియర్? డైలీ 1 hour ఉంటుంది. మండే టు ఫ్రైడే, సాటర్డే డౌట్ సెషన్ ఉంటుంది. And once it is done, we do have some quiz also. Let me show you in my previous people actions to you. Whenever I'm just taking the quiz, so how actually they are participating in a quiz in each concept. Let me show you that. So మనకి ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ క్విజ్ అనేది ఉంటుంది. Let me show you. Here you can see the concept wise quiz. ఇది కంప్లీట్ ప్లే రైట్ కి సంబంధించి కాదు టీమ్. మనకి టైప్ స్క్రిప్ట్ లో వేరియబుల్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్విజ్. ఆన్సర్స్ కూడా నేను ఇక్కడే మార్క్ చేసి పెట్టాను. వన్స్ యూ సబ్మిట్ ద క్విజ్, యు ఆర్ ఏబుల్ టు సీ ద ఆన్సర్స్. ఈచ్ కాన్సెప్ట్ లో అట్లీస్ట్ 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టీమ్. Okay, even you can see the lot of people already submitted. Almost most of the people are gained the mark as almost about 25 only. Able to see, guys? Yes. Yes. సో మీకు ఇప్పుడు ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు టైప్ స్క్రిప్ట్ కి సంబంధించిన ఇండివిజువల్ క్విజెస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు డైలీ బేసిస్ కాన్సెప్ట్స్ వైజ్ డిస్కషన్ జరుగుతుంది. వన్స్ ఇట్ ఈస్ డన్, విల్ ఎంటర్ ఇన్ టు ద ప్లే రైట్. ప్లే రైట్ కి వచ్చేసి నెంబర్ ఆఫ్ సినారియోస్ ని మనం ప్లే రైట్ టూల్ ని యూజ్ చేసుకొని ఆటోమేట్ చేస్తాం. ఓకే, and coming to your team in tomorrow's, otherwise today only I'll share you the documentation, installation documentation. సో ఇనిషియల్ గా మనం టైప్ స్క్రిప్ట్ తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ట్రై టు ఇన్స్టాల్ ద నోడ్ జేఎస్. సో నోడ్ జేఎస్ అనేది టైప్ స్క్రిప్ట్ యొక్క రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సెలీనియం కి జావా స్క్రిప్ట్, జావా జేఆర్ఈ ఎలానో టైప్ స్క్రిప్ట్ ప్లే రైట్ కి నోడ్ జేఎస్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో కంపల్సరీగా నోడ్ జేఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. This is a Node.js installation process file. Then immediately you can choose the respective executors team. Install TSX, run TypeScript without compiling, install VS Code. ఇవన్నీ కూడా ఇన్స్టాల్, విజువల్ స్టూడియో అప్లికేషన్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటాము. Then we can do a practice on the TypeScript team. Initially we start the practice. So initial గా మనం TypeScript పైన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము. Once we understand the TypeScript concept in detail and in clear, then we can go with the playwright. So that is complete agenda of this training day. So once we're done with the training session, we'll give a mock interviews and resume optimization and the interviews, like the companies hiring, what are the companies are hiring in a playwright, and the placement opportunities will show you. You have to take initiation to attend the interviews and to get the opportunities. And once the batch is confirmed, we'll create a WhatsApp group, and even you are also part of that group only. Clear, team? Everyone? Anusha, only playwright TypeScript only మీరు చెప్తారండి, ఇంక్లూడింగ్ జెన్ ఐ ఆల్సో యూ కెన్ టీచ్. Playwright with TypeScript only అండి. ఓకే, సో మనం టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాము అంటే అల్టిమేట్లీ జావా స్క్రిప్ట్ గా నేర్చేసుకుంటాం. గెటింగ్? ఎందుకంటే Yes, టైప్ yes, స్క్రిప్ట్, yes. జావా స్క్రిప్ట్ రెండు ఒకటే కాబట్టి ఇమ్మీడియట్లీ వీఆర్ లర్నింగ్ 2 things in one area. ఐ మీన్ జెన్ ఐ కూడా ఇంక్లూడ్ చేస్తారా అని అడుగుతున్నాను. ఎస్, ఎంసీపీ ప్రోటోకాల్స్, ఏమేమి ఏజెంటిక్ ఏజెంట్స్ ని మనం ఎంసీపీస్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకొని వర్క్ చేయొచ్చు, ఏజెంటిక్స్ ఏముంటాయి, మొబైల్ బ్రౌజర్స్ ని ఎలా ఆటోమేట్ చేస్తాము, అండ్ ఏపీఐస్, ఇన్బిల్ట్ ఏపీఐస్ ని యూజ్ చేసుకొని ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ కవర్ హియర్, end to end including CI/CD pipeline also. Okay. Okay.
టాపిక్స్ లో Yes. ఏ ఇంటిగ్రేషన్స్ అని ఒకటి ఇచ్చారు. ఇంటిగ్రేషన్స్ ఏ టూల్స్, ఎన్పిఎల్ లాంగ్వేజ్ అండ్ ఎంపీసీ సర్వర్స్. దీని ఒకసారి ఏమన్నా 1 minute బ్రీఫ్ ఇస్తారేమో. సో ఎన్పిఎం సర్వర్స్ ఆటోమేషన్ ఎలా ఉంటుంది ప్లే రైట్ లోనా? ఏ ఇంటిగ్రేషన్స్ అని టాపిక్స్ ఒకటి ఇచ్చారండి లాస్ట్ లో. అంటే కోర్స్ తీసుకున్నప్పుడు వాట్ ఆర్ ఎస్ ద ఎస్ టాపిక్స్, ఎస్ ఎస్ ఏ దాని గురించి అడుగుతాం. షూర్ టీమ్ విల్ డిస్కస్ ఇన్ టుమారో సెషన్. ఓకే. సో ప్లే రైట్ లో ఎంసిపి ఉంటుందండి డైరెక్ట్. సో ఎంసిపిని యూజ్ చేసుకొని మనం ప్లే రైట్ కనెక్ట్ చేసి ఏజెంట్స్ ని ఏఐ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ ని ఆటోమేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం అనేది ఉంటుంది అందులో. సో అదర్ దాన్ దిస్, ఇఫ్ యూ వాంట్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విత్ ప్లే రైట్ విత్ ఎన్పిఎం ఆర్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ విల్ డిస్కస్ టుమారో సెషన్. ఓకే. Any questions, Tim, today? Just only the demo brief information. ఆటోమేషన్ టీమ్ వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ వస్తుంది, రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మన యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి. దిస్ ఈస్ అ వెరీ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ టీమ్. సో మీరు ఆల్రెడీ ఆటోమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ విత్ యూ బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మాన్యువల్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ దీస్ పాయింట్స్. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద వర్క్ ఫ్లో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మనము ఆటోమేషన్ లో వర్క్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. క్లియర్? సో టీమ్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ మీ? అందరికి అర్థమైందండి? Yes, Anushka. Yes. Yes, right? Okay. So if you have any questions, you can ask me, team, directly here. I hope clear, right? ఓకే. సో టుమారో ప్లే రైట్ ఇన్స్టాలేషన్స్ ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ విత్ యువర్ ల్యాప్టాప్. ఓకే. యాజ్ యూ రిక్వెస్టెడ్ టుడే టీమ్, ఐల్ టెల్ యూ వాట్ ఆర్ ది ఏఐ అప్లికేషన్స్, లైక్ what are the integrations we can do playwright with npm or something. I'll just come up with those points also. Once we're done with that, we can go with installation of playwright. Okay. So clear, team, everyone? Andarki ardhamaindi? Any questions? If we don't have any questions, team, we'll wind up the call today. We'll connect tomorrow. Clear, Anush. Thank you, team. Thanks to you all. Thanks for joining the session today. Good night all. Bye-bye. Thanks, madam. Good. Thank you. Good day, madam. Thank you.